హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు వీడియోలో ప్యారెట్ మేకింగ్ అయితే చూద్దామండి. నేను ఈ ప్యారెట్ మేకింగ్ని 2 పార్ట్స్లో అయితే చూపిస్తాను. ఫస్ట్ మనకు కావాల్సిన మెటీరియల్ వచ్చేసి గ్రీన్ కలర్ బీడ్స్, అలానే రెడ్ కలర్ బీడ్స్ అండి. ఇవి 2 గ్లాస్ బీడ్స్ 4 mm సైజ్ అనమాట. అలానే మనం కన్ను కోసం, ఐ కోసం బ్లాక్ కలర్లో యూజ్ చేయాలి కదండి, దానికోసం బ్లాక్ బీడ్స్ కూడా ఉండాలి. అట్లనే దాగా, సిజరు, నీడిలు ఇవి మాత్రం మనకు అవసరమైనవి. వీటితో మనం చాలా చక్కగా ప్యారెట్ మేకింగ్ అయితే చూద్దాం. దాని తర్వాత వచ్చేసి 2 పార్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను మీకు ఎలా మేక్ చేసుకోవాలి ఏంటని అయితే చూపిస్తానండి. ఓకేనా? వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే నేను చూపిస్తాను. అంటే లెంత్ ఏముండదు, మనకి ఎంతవరకు మీకు కావాలో నేను అంతవరకు మాత్రమే వీడియోని అయితే చూపిస్తున్నానండి. ఓకేనా? చూడండి, ఇది వచ్చేసి మనకి 4 బీడ్స్ అయితే తీసుకున్నాం స్టార్టింగ్లో. ఈ ప్యారెట్ మొత్తం 4 బీడ్ మెథడ్లోనే స్టార్ట్ అయ్యి కంప్లీట్ అవుద్ది అనమాట. ఎక్కడ 5 బీడ్స్ కానీ 6 బీడ్స్ కానీ రావు. ఓకేనా? చూడండి, ఇలా 4 బీడ్స్ అయితే మనం తీసుకున్న తర్వాత దాన్ని సర్కిల్ చేసుకుంటాం కదా. దాని తర్వాత ఒక బీడ్ని బేస్ చేసుకుంటూ 3 బీడ్స్ వేసుకుంటూ ఒక పెద్ద లైన్ అయితే ఫామ్ చేసుకోవాలండి. 23 బీడ్స్ వచ్చేటట్లు 23 బీడ్స్ వచ్చేటట్లుగా లైన్ అయితే మేక్ చేసుకున్న తర్వాత వచ్చేసి చూడండి, ఇలా మనం 3 బీడ్స్ ఇలా వేసుకుంటే మనకి ఏంటంటే లైన్ ఫామ్ అవుతూ ఉంటుంది కదా. చూడండి, ఇక్కడ మనకి 3 బీడ్స్ కౌంట్ అయినట్లు అనమాట. మిడిల్ బీడ్స్ కాకుండా ఇవి చూడండి, ఇట్లా మనం నెక్స్ట్ లైన్ అల్లుకోవడానికి ఏ బీడ్స్ అయితే బేస్ బీడ్స్గా ఉంటాయో వాటిని అయితే కౌంట్ చేయండి. వాటిని కౌంట్ చేస్తే మీకు 23 అయితే రావాలి. ఓకేనా? ఇలా మనం అల్లుకుంటూ 23 బీడ్స్ వచ్చేంత వరకు అయితే ఫస్ట్ లైన్ అయితే మేక్ చేసుకోవాలి. చూడండి, నేనైతే మొత్తం మేక్ చేసి పెట్టాను. ఇది లాస్ట్. దీని తర్వాత సెకండ్ లైను, థర్డ్ లైను వచ్చి ఒకవైపు తగ్గించుకుంటూ ఇంకొక వైపు అయితే మనం రైట్ సైడ్ తగ్గించుకున్నాం అనుకోండి, లెఫ్ట్ సైడ్ అయితే పెంచుకోవాలి. నేనైతే ఇప్పుడు రైట్ సైడ్ తగ్గిస్తాను, లెఫ్ట్ సైడ్ పెంచుకుంటాను అనమాట. అంటే ఎందుకంటే మనం ఇక్కడ బీడ్ని రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ సైడే పెంచుకున్నాం అనుకోండి, ఇక్కడ తగ్గించుకొని అల్లుకోవడం ఈజీ. కానీ మనం ఏంటంటే చూడండి, ఇలా పెంచుకొని వేసుకున్నాం అనుకోండి, తర్వాత మనం దారం కట్ చేయాల్సిన అవసరం లేకుండా మనం ఎలా అయితే మేక్ చేస్తామో ఆ లైన్స్, అంటే మనం రైట్ నుంచి లెఫ్ట్కి, లెఫ్ట్ నుంచి రైట్కి, రైట్ నుంచి లెఫ్ట్కి ఇలా అల్లుతూ ఉంటాం కదండి, మనం ఎక్కడ కట్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. చూడండి, మనం ఇప్పుడు లైన్ అయితే ఈక్వల్గా అయితే 3 బీడ్స్తో వేసాను. మీకు ఒకవేళ లైన్ తగ్గించడం ఎలా, పెంచడం ఎలా, దారం తీసుకోవటం ఎలా, దారాన్ని కట్ చేసుకోవటం, ముడి కనిపించకుండా అల్లటం, ఇవన్నీ ముందు వీడియోలో అయితే నేను షేర్ చేశానండి. కాబట్టి నేను దీన్ని కొంచెం ఫాస్ట్గా అయితే కంప్లీట్ చేద్దామని ఆల్రెడీ ఒక వీడియో అయితే ఒక సబ్స్క్రైబర్ కోసం అయితే చేసి పెట్టాను. ఓకేనా? దాన్ని అయితే మీరు చూస్తే మీకు అర్థమవుద్ది. చూడండి, ఇక్కడ ఆల్రెడీ స్ట్రైట్ లైన్ వేసాం కాబట్టి, అంటే లైన్ పెంచుకోవడానికి ఈక్వల్గా ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుంటూ 3 బీడ్స్ వేసుకున్నాం అనుకోండి. చూసారు కదా, మనకి ఇక్కడ ఒక ఫ్లవర్ అయితే ఎక్స్ట్రా పెరిగిందనమాట సెకండ్ లైన్కి. ఓకేనా? సెకండ్ లైన్కి వచ్చేటప్పుడు ఏంటంటే మనం లెఫ్ట్ సైడ్ వచ్చేసి పెంచుకుంటాం, అలానే రైట్ సైడ్ వచ్చేసి ఒక బీడ్ అయితే తగ్గించుకుంటాం అనమాట. చూసారు కదా, ఇలా ఇప్పుడు మనకి పెరిగిందా. మనం దీన్ని ఇప్పుడు మామూలుగా 4 బీడ్ మెథడే కాబట్టి 2 బీడ్స్ యాడ్ చేసుకుంటూ ఈ లైన్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలండి. లైన్ మొత్తం అంటే లాస్ట్లో ఒక బీడ్ వదిలేసి మిగిలినంత వరకు అయితే మనం అల్లుకోవాల్సి ఉంటుంది. ఈ లైన్ మొత్తాన్ని చూడండి, ఇలా 2 బీడ్స్ అయితే వేసుకోవాలి. ఇలా అల్లుకునేటప్పుడు దారం మధ్యలో రాకుండా ఉండటం కోసం కూడా నేను ముందు వీడియోలో అయితే చూపించాను. చూడండి, నేను ఇప్పుడు చూపించాను కదా, ఆ లైన్ వరకు చూసారా, మొత్తం అయితే అల్లుకున్నామా. ఇక్కడ జస్ట్ లాస్ట్లో ఒక బీడ్కి అల్లకుండా వదిలిస్తే సరిపోద్ది. చూసారు కదండి, ఇక్కడ మనం తగ్గిస్తున్నాం లైన్ని. మీకు అర్థమైందా? ఒకవైపు లైన్ అయితే పెంచుకుంటాం, ఒకవైపు అయితే తగ్గిస్తాం. అది ఎంతవరకు అంటే జస్ట్ 3 లైన్స్ వరకేనండి. ఇక్కడ ఆల్రెడీ తగ్గించాం కాబట్టి ఇప్పుడు కూడా మనం స్ట్రైట్గా మనం లైన్ పెంచుకోకూడదు. చూసారు కదా, నేనేంటంటే దారం మధ్యలోకి రాకుండా ఉండటం కోసం మొత్తం ఇటువైపు నుంచి అంతా తీసుకొని వచ్చి ఇప్పుడు దారాన్ని ఇక్కడికైతే తీసుకొని వచ్చాను. మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుద్ది. నా ఛానల్లో ఉండే మోస్ట్ పాపులర్ వీడియోస్లో అయితే సెకండ్ ప్లేస్లో ఉందండి ఈ ప్యారెట్. కాబట్టి నేను మీకు ఈ ప్యారెట్ వాల్ హ్యాంగింగ్ అలానే జూమర్ కూడా చూపిస్తాను.
మీకు ఏది కావాలనుకుంటే అదైతే వేసుకోండి. చూడండి ఇలా తగ్గించాను కదా, 3 లైన్స్ తగ్గిస్తే మనకి ఇలా వచ్చింది. ఈ థర్డ్ లైన్ కూడా మొత్తం అల్లుకొని ఇంతవరకు అల్లుకొని నెక్స్ట్ ఇంకొక 3 బీడ్స్ వేసుకుంటే మనకి ఇక్కడ లైన్ పెరుగుద్ది. ఓకేనా, అలా 3 లైన్స్ అయితే వేసుకోవాలి. ఇదైతే చాలా ఈజీగా మీకు అర్థమవుద్దని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాలేదు అనుకుంటే మీరు కామెంట్ చేయండి, మీకు ఎక్కడైతే అర్థం కాలేదని నేను చెప్తాను. ఇంకో విషయం ఏంటంటే నేను మధ్యలో మీకు చూపిస్తుంటాను కదండి, అంటే ఇంతవరకు వచ్చింది అలా, అప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నారనుకోండి మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, చూడండి ఇలా 3 లైన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. 3 లైన్స్ కంప్లీట్ అయ్యాయి. చూడండి మీకు చూపిస్తున్నాను. ఒకవైపు అయితే తగ్గింది, ఒకవైపు పెరిగింది. అప్పుడు మనకి ఇలా క్రాస్గా వచ్చింది, అర్థమవుతుంది కదా. నేను రైట్ సైడ్ తగ్గించానండి, లెఫ్ట్ సైడ్ అయితే పెంచుకున్నాను. ఇప్పుడైతే ఆల్రెడీ మనం పెంచుకున్నాం కదండి, అటువైపు అయితే ఇంకా పెంచాల్సిన అవసరం లేదు. చూడండి ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి. ఈ సైడ్ను మనకు కనిపిస్తున్నాయా, ఇది ఎంతవరకు అనింది అయితే ఇక్కడ చూడండి 10 నెంబర్స్ బీడ్స్ అయితే లెక్క పెట్టండి. ఆ 10 బీడ్స్ని వదిలేసి మిగిలినంత వరకు అయితే వేసుకోవాలి. ఎందుకంటే మనకి ప్యారెట్కి తోక కొంచెం పొడవుగా ఉంటుంది కదండి, ఆ దానికోసం అయితే మనం 10 బీడ్స్ని అయితే విడిచిపెట్టేయాలి. మనం ఇప్పుడు అల్లుకుంటుంది ఏంటంటే బాడీ పార్ట్. ఓకేనా, ఇప్పుడు మనం అల్లుతుంది బాడీ పార్ట్ అనమాట, అందుకని అదైతే విడిచిపెట్టాలి. చూడండి ఇలా అయితే వేసుకోవాలి. మనం వేసుకోవడం అయితే చాలా ఈజీనే, ఎందుకంటే కాకపోతే ఎక్కడ ఎన్ని బీడ్స్ పెంచాలి ఎన్ని బీడ్స్ తగ్గించాలి అనేదే. చూడండి నేను కౌంట్ చేస్తున్నాను, 10 బీడ్స్ ఇంతవరకు వచ్చాయి. ఈ ఒక్కటి అయితే విడిచిపెట్టాలన్నమాట. ఓకేనా, అలా చూసారు కదా. 10 బీడ్స్ విడిచిపెట్టిన తర్వాత అంతవరకు అల్లుకుంటే, అల్లిన తర్వాత కూడా ఒకసారి కౌంట్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం డౌట్, అంటే కరెక్ట్గా రావాలి. ఒక్క బీడ్ తప్పు వచ్చినా మొత్తం తప్పు అయిపోద్దండి. దానికోసం చూడండి ఇటువైపు బాడీ పార్ట్ కూడా మనం ఏంటంటే తగ్గించుకుంటూ రావాలి. కాబట్టి ఏంటంటే దారం మధ్యలోకి రాకుండా నేను మళ్ళీ సెకండ్ బీడ్ వరకు దారాన్ని తీసుకురావడానికి చూడండి ఈ 3 పూసల లోపల నుంచి కూడా దారాన్ని తీసుకొచ్చాను. కొంచెం అట్లాంటి చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే మనకి ఏంటంటే వర్క్ అయితే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఓకేనా, ఇదిగోండి 3 బీడ్స్ అయితే వేసుకున్నాం. 3 బీడ్స్ వేసుకునేటప్పుడు ఏంటంటే మనకి చూడండి మళ్ళీ ఇక్కడ బాడీ పార్ట్కి తగ్గుతుంది. 10 బీడ్స్ వరకు అక్కడ 3 లైన్స్ వేసుకునేటప్పుడు తగ్గించాం. దాని తర్వాత ఆ 3 లైన్స్ వేసింది ఏంటంటే మనకి బాడీ పార్ట్కి యూజ్ అవుద్ది, అట్లానే తోక భాగం అనమాట. చూసారు కదా, ఇక్కడ చిన్న క్లిప్ అయితే మిస్ అయిందండి. చూడండి ఇక్కడ మనం లైన్గా 5 బీడ్స్ వచ్చేటట్లు వేసుకోవాలి స్ట్రైట్ లైన్లో. ఇటువైపు అయితే మొత్తం రైట్ సైడ్ మొత్తం తగ్గించుకుంటూనే రావాలండి ప్రతి లైన్కి కూడా. లెఫ్ట్ సైడ్ మాత్రం 5 బీడ్స్ వేసుకున్న తర్వాత ఒక 2 లైన్స్ మాత్రం మళ్ళీ తగ్గించాలి. అప్పుడు మనకి చూడండి ఎలా షేప్ అయితే వస్తుంది. ఈ క్లిప్పే కొంచెం మిస్ అయింది, కానీ మీరు చూసుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం మెడ భాగం అయితే వేసుకుంటున్నామండి. నెక్, మనకి నెక్కి ఏంటంటే ఒక రెడ్ కలర్లో లైన్ వస్తుంది కదండి రామ్చిలక్కి, కాబట్టి మనం ఆ రెడ్ లైన్ రావటం కోసం మనం ఇక్కడ రెడ్ బీడ్స్ని అయితే యూజ్ చేస్తున్నాం. ఓకేనా, రైట్ సైడ్ అయితే ఈక్వల్గానే పెట్టాలి ఇక్కడ నుంచి, ఎందుకంటే మనకి ఇంకా ఫేస్ వస్తుంది కాబట్టి. ఇక్కడ మాత్రం మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఒక పూస అయితే తగ్గించాను కదా, అందుకు ఈ షేప్ అయితే వచ్చిందండి. ఈ జస్ట్ ఇంతవరకే, అంటే ఈ రెడ్ బీడ్స్ అల్లుకునేంత వరకే. దాని తర్వాత 2 లైన్స్ అయితే మనం సేమ్ ఈక్వల్గా గ్రీన్ బీడ్స్ని అయితే వేసుకుంటాం. చూడండి 2 లైన్స్ కంప్లీట్గా వేసుకోవాలండి, ఇందులో ఇంకా ఏం కాదు. ఇప్పుడు వచ్చేసి థర్డ్ లైన్లో మనకి దీనికి కన్ను కావాలి కదండి, కన్ను ముక్కు ఇవి, వీటి కోసం అయితే చూడండి ఇక్కడ 3 బీడ్స్ వరకు అయితే గ్రీన్ అల్లుకున్నాం. తర్వాత చూడండి 4th బీడ్ వేసుకునేటప్పుడు స్టార్టింగ్లో వచ్చేసి మనకి బ్లాక్ బీడ్, దాని తర్వాత గ్రీను. మనకి ఏంటంటే బేస్ బీడ్గా వచ్చేటట్లు చూసుకోవాలండి. మీకు ఎక్కడైతే వస్తుందో కరెక్ట్గా చూసుకొని మీరు అలా వేసుకుంటే సరిపోద్ది. చూసారు కదా, నేను మీకు స్టార్టింగ్లో బ్లాక్ బీడ్స్ చూపించడం మర్చిపోయాను, కాబట్టి తర్వాత ఏంటంటే మెన్షన్ చేశాను కానీ చూపించలేదండి. ఓకేనా, ఇలా 5 లైన్స్ ఈక్వల్గా గ్రీన్ వేసిన తర్వాత చూడండి 3 బీడ్స్ అయితే రెడ్ వేసుకున్నాం. 2 లైన్స్ 3 బీడ్స్ వేసి దాని తర్వాత కూడా 3 బీడ్స్ వేసాను. ఓకేనా, దీన్ని మళ్ళీ దారాన్ని ఏంటంటే సెకండ్ బీడ్ వరకు తీసుకొని రావాలి. చూడండి ముక్కు కూడా షేప్ రావాలి కదా, కాబట్టి కూడా ఇక్కడ మళ్ళీ మనం ఒక లైన్ తగ్గించాం.
మీకు ఇక్కడ ఏంటంటే ప్యారెట్లో ఎక్కడ లైన్ తగ్గించాలి, ఎక్కడ పెంచాలి, ఎక్కడ ఈక్వల్గా వేసుకోవాలి, ఈ ఒక్కటి తెలిస్తే సరిపోద్దండి. ఈ లైన్ కూడా మనం ఇంకా లాస్ట్ వస్తుంది, ఇక్కడ ఒక బీడ్ అయితే తగ్గించుకోవాలి. రైట్ సైడ్ కూడా నెక్స్ట్ లైన్ వచ్చేసి ఇదే లాస్ట్ అండి, ఇక్కడ కూడా ఒక బీడ్ తగ్గించాలి. రెండు వైపులా ఒక్కొక్క బీడ్ తగ్గించుకొని 3 బీడ్స్కి మాత్రమే వేసుకోవాలండి. ఓకేనా? ఇలా అయితే మనకి ఇప్పుడు ప్యారెట్ కంప్లీట్ అయింది. ప్యారెట్ మొత్తం కంప్లీట్ అవ్వలేదండి, జస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది. సెకండ్లో అయితే మనం రెక్ ఎలా వేసుకోవాలి, ఇంకా ఎలా జాయింట్ చేయాలి చూపిస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్.